అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందాల భామ. రచయిత వసుంధరా గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, అటువంటప్పుడు ఈ ఫోటోగ్రాఫే ఓ ట్రిక్ అనుకోవచ్చుగా. అంటే మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి మరో రకంగా ఆలోచిద్దామనుకుంటున్నాను అంది దుర్గా. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. పోనీ ఇది నీ ఫోటో కాదనుకుందాం. నీకులాంటి అమ్మాయి మరొకతే ఉండి ఉండాలి. నీకు కవల సోదరి ఉన్నదా అన్నాడు మూర్తి. నాకు కవల సోదరే లేదు. ఉన్నా ఇలాంటి ఫోటో తీయించుకోదు దృఢంగా అన్నది దుర్గా. మరైతే ఈ ఫోటో ఎలా తయారయ్యిందంటావు? ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం. ఈ ఫోటోను నాకిచ్చిన మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి. అది అతడు ఎలా సంపాదించాడో తెలుసుకోండి అంది దుర్గా. వాడెవడో చెప్పు అన్నాడు మూర్తి. వెంకట్ చెంప చెల్లుమంది. అతడు కోపంగా, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మూర్తి అన్నాడు. నీ స్నేహితుడి భార్యతో ఎలా మసలాలో తెలియనందుకు ఈ నాన్సెన్స్ నీకు తప్పనిసరి అయ్యింది అన్నాడు మూర్తి. అయితే నీ భార్య నిన్ను పంపిందన్నమాట అన్నాడు వెంకట్. నా భార్య నన్ను పంపలేదు, నాకు చెప్పింది, నేను వచ్చాను. ఓహ్, చెబితే వచ్చావన్నమాట. అయితే ఆమె నీకు అంతా చెప్పలేదా? నా భార్యకు నాకు మధ్య రహస్యాలు లేవు. ఆమె నాకు అంతా చెప్పింది, అన్నీ చెప్పింది. ఓహ్, అయినా ఆమె తప్పు నువ్వు తెలుసుకోలేదన్నమాట. మూర్తి నవ్వి, డియర్ ఫ్రెండ్, తప్పు చేసిన వాళ్లకు చెయ్యని వాళ్లకు ఓ తేడా ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు తప్పు చేయలేదనుకో, నేను నిన్ను లెంపకాయ కొట్టగానే నువ్వు నన్ను కొట్టి ఉండేవాడివి అన్నాడు. ఆల్ రైట్, ఇప్పుడు నీ భార్య నీ నుంచి దాచిన రహస్యం నేను చూపిస్తానుండు అన్నాడు వెంకట్. నీకా శ్రమ అవసరం లేదు. నువ్వు చూపించదలుచుకున్నది ఈ ఫోటోయే అనుకుంటాను అన్నాడు మూర్తి. వెంకట్ తెల్లబోయి ఆ ఫోటో అందుకొని, ఇది 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 నీకెలా వచ్చింది అన్నాడు. మూర్తి గంభీరంగా, నాకు నా భార్యకు మధ్య రహస్యాలు లేవు అన్నాడు. ఈ ఫోటో చూశాక కూడా ఇంకా నువ్వు ఆమెను భార్య అంటున్నావా? నీకు తెలియదేమో, ఈ ఫోటోలో ఆమె నాకు భార్య కాదు. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఫోటో నీకెలా వచ్చిందో నేను తెలుసుకోవాలి. ఉన్నట్లుండి వెంకట్ పకపకా నవ్వి, అర్థమయ్యింది, నన్ను మభ్యపెట్టి ఈ ఫోటో నెగటివ్ సంపాదించాలని చూస్తున్నావన్నమాట. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నెగటివ్ నా దగ్గర లేదు అన్నాడు. మూర్తి సీరియస్గా మిత్రుడి వంక చూసి, నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం తలపెట్టావు. మన స్నేహాన్ని కూడా మరచి నా భార్య జోలికి రావాలనుకున్నావు. ఆమె ఎటువంటిదైనా భరించవలసిన వాడిని నేను. ఈ ఫోటో నీ కళ్ళబడగానే నీవు ఆమె వద్దకు కాక నా వద్దకు రావాల్సింది అన్నాడు. వెంకట్ తడబడి, ఈ ఫోటో నీకు నీ భార్య ఇచ్చిందా అన్నాడు. అవును. ఇది నేను ఊహించని విషయం అన్నాడు వెంకట్. నువ్వు ఊహించనిది ఇంకొకటుంది. ఆ ఫోటోలో ఆమె నా భార్య కాదు. వాట్? చెప్పు, ఈ ఫోటో నీకెలా వచ్చిందో చెప్పు. వెంకట్ గుర్తు చేసుకుంటున్నాడు. సార్, ఈసారి అద్భుతమైన ఫోటో తెచ్చాను. ఏది అన్నాడు వెంకట్ ఆతృతగా. డబ్బులిస్తేనే చూపిస్తాను అన్నాడు ఆ యువకుడు. నేనెప్పుడైనా నిన్ను మోసం చేశానా అన్నాడు వెంకట్. మోసం గురించి కాదు సార్, ఈ ఫోటోలు చూడ్డానికే కొంత ఛార్జ్ ఉంటుంది అన్నాడు ఆ యువకుడు. వెంకట్కి ఆ యువకుడికి ఇది మామూలే. అతడు అందమైన అమ్మాయిలను నగ్నంగా అసభ్యంగా ఫోటోలు తెస్తుంటాడు. వెంకట్కు అలాంటి ఫోటోల సేకరణ ఇష్టం. వెంకట్ లక్షాధికారి, విలాసపురుషుడు. అతడి ఆల్బం నిండా ఎందరో నగ్న సుందరీమణులు ఉన్నారు. అతడు ఎన్నిక చేసుకొని ప్రత్యేక స్థలాలకు కాల్గల్స్ని పిలిపించుకుంటాడు. తన ఆల్బంను వారితో కలిసి చూడడము, ఆల్బంలో విధంగా తన ముందు ప్రవర్తించమనడము అతడి హాబీ. అయితే అతడు గమనించిన విచిత్రమొకటి ఉంది.
కాల్ గర్ల్స్ బాగా చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు, డబ్బు కోసం ఈ వృత్తిని చేపట్టిన వారు ఎక్కువ. వారిలో చాలామంది అతడి కోరికను పూర్తిగా తిరస్కరించేవారు. కొంతమంది అంగీకరించినా పూర్తిగా అంగీకరించిన వారు బాగా తక్కువ. వాళ్ళనేదేమంటే, డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారిపోవడం మా వల్ల కాదు. శృంగారానికి కూడా సభ్యత ఉంది. అసభ్య శృంగారానికి సిద్ధపడడం మా వల్ల కాదు. మనం ఇద్దరం ప్రేమికుల్లా ఓ గంట సేపు ఇక్కడ గడపడానికి అభ్యంతరం లేదు, కానీ ఇలా కాదు అని. అతడు కోరిన విధంగా ఫోటోలు తీయించుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా అంగీకరించలేదు. వెంకట్ మనసులో అదో కోరికగా మిగిలిపోయింది. ఆ ఫోటోల్లోని యువతులు మరీ దిగజారిన వారని అతడికి నమ్మకం ఏర్పడింది. అందుకే వారిని వెతుక్కొని పిలిపించుకోవాలన్న అతడికి భయంగా ఉండేది. ఆ యువకుడి చేతిలో 200 పెట్టి ఫోటోను చూపమన్నాడు. ఫోటోను చూడగానే అతడి శరీరం జలతరించింది. ఫోటోలో యువతి ఎంత అసభ్యంగా ఉన్నదో ఆమె అంగసౌష్ఠవం అంత ఆకర్షణీయంగా ఉన్నది. అయితే ఆమె ముఖం స్థానంలో నల్లగా ఉన్నది. ఇది అతడికి కొత్త కాదు. ముఖం లేదే అన్నాడు వెంకట్. ఈమె చాలా మర్యాదైన కుటుంబం మనిషి. మా వ్యాపారం దృష్ట్యా ఆమెకు మాట ఇచ్చాను, ఫోటోలో ముఖం బయల్పడనీయమని. ఇదో పెద్ద వ్యాపార రహస్యమని వెంకట్కు తెలుసు. నలుపు చేస్తారు. చాలామందికి ముఖంతో పని ఉండదు. కేవలం శరీర ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొంటారు. అయితే వెంకట్కు అలా నచ్చదు. ముఖం కనబడాలి. ముఖం కనబడకపోయాక ఆ శరీరానికి అర్థమేమున్నదని అతడి భావన. నాకు ఆ ఫోటో కావాలి, ముఖంతో సహా. సారీ సార్, సాధ్యపడదు. 1000 రూపాయలు ఇస్తాను. వెంకట్ అనుమానమేమిటంటే ఆ యువతి కురూపెయ్యుండాలని. ఆమె అందంగా కనుక ఉంటే ఎలాగైనా ఆమె వివరాలు సంపాదించి తన వద్దకు రప్పించుకోవాలి. ఆమె మర్యాదైన కుటుంబానికి చెందినదని ఆ యువకుడు అంటున్నాడు. అదే నిజమైతే తన కోరిక తీరినట్లే కదా. 1000 రూపాయలు అంటున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ యువకుడు. సాధారణంగా ఫోటోకు 300-400కు మించి ఎవ్వరూ ఇవ్వరు అతడికి. అప్పుడు ఈ ఫోటో తెచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాను. కాల్ గర్ల్స్ కూడా అంగీకరించని ఈ ఫోజు చూశాక నా మనసు ఎలా పనిచేస్తుందో నువ్వు ఊహించలేవా అన్నాడు వెంకట్. జరిగిన దానికి నిన్ను నేను తప్పుబట్టను, కానీ ఇప్పుడు నాకు నువ్వు సాయం చేస్తావా? ఆ వెధవను చూపించి. ఏమనుకున్నాడో వెంకట్ అంగీకరించాడు. ఏమిటి సార్, కొత్త ఫోటోలేమైనా కావాలా అంటూ ఆ యువకుడు అక్కడకు వచ్చాడు. మూర్తి ఆ యువకుణ్ణి చూశాడు. చూడగానే అతడి బుర్రలో తలుక్కున మెరిసింది. ఆ యువకుడు అతడికి బాగా గుర్తున్నాడు. ఆ రోజు తను, తన మరదలు, భార్య ముగ్గురు సినిమా హాల్ ముందున్న లాన్లో తిరుగుతుండగా, సార్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, నన్నొక్క ఫోటో తీయనివ్వండి సార్ అన్నాడు ఆ యువకుడు. మేమెలా ఉంటే నీకెందుకు అన్నాడు మూర్తి. ఫోటోగ్రఫీ నా హాబీ సార్, అదే నా వృత్తి కూడా. మంచి ఫోటోల కోసం రోడ్లమ్మట తిరుగుతూ ఉంటాను. మీ ఫోటోలు నాకెంతగానో ఉపయోగపడతాయి. ఆర్థికంగా ప్రతిఫలంగా మీకు ఓ 2 కాఫీలు ఇచ్చుకోగలను అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. ఆ యువకుడు వారి అందాన్ని, జంటను విపరీతంగా పొగిడాడు. ఆ జంటతో కలిసి మరదలు కూడా ఫోటో తీయించుకోవాలని సరదా పడింది. ఉత్తినే ఫోటో వస్తున్నదని అంతా కక్కుర్తిపడ్డారు. ఆ తర్వాత అడ్రస్కు వచ్చి ఫోటో కాఫీలు ఇచ్చి మరీ వెళ్ళాడు ఆ యువకుడు. ఒక్కసారి అంతా గుర్తుకురాగా మూర్తికి ఆవేశం వచ్చింది. చటుక్కున యువకుడి ముందుకు వచ్చి, ఏయ్ నేను గుర్తున్నానా అని అడిగాడు. వాడిలా ఎంతమందిని చూశాడో కానీ మూర్తి వాడికి గుర్తులేడు. మీరెవరు సార్ అన్నాడు. ఒకసారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి పొగిడి మా ఫోటో తీశావు. ఇప్పుడు నా భార్య తలకాయని ఈ ఫోటోలో ఎవరికో అతికించావు. ఏమిటి సార్ మీరనేది? చెబుతాన్రా అంటూ మూర్తి ఆవేశంగా డొక్కలో తన్నాడు. మూర్తి, తప్పు నీలో ఉంచుకొని వాడి మీదెందుకు విరుచుకుపడతావు అన్నాడు వెంకట్. తప్పు నాలో లేదు, వీడిలోనూ వీడిలాంటి వాళ్లను ప్రోత్సహించే వారిలోనూ ఉంది. మీ ఇద్దరి కారణంగా ఓ అమాయకురాలి జీవితం సర్వనాశనమైపోయేది. ఇలా ఇప్పటికీ ఎంతమంది అమాయకురాళ్ల జీవితాలు నాశనమైపోయాయో అన్నాడు మూర్తి.
ఏమిటి నువ్వనేది? ఆ ఫోటోలో నా భార్య ధరించిన రింగులు ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించింది. అంతసేపు నాతోనే ఉన్నది ఆమె. ఆ సమయంలోనే వీడు మా జంటకు ఫోటో తీశాడు. ఆ ఫోటోను మరొకందుకు ఉపయోగించుకుంటాడని నాకు తెలియదు. ఇందులో తలను తీసుకువెళ్ళి మరో ఆడదాని శరీరానికి అతికించాడు అన్నాడు మూర్తి. వెంకట్ ముఖం గంభీరంగా అయిపోయింది. నిజమా అన్నాడతడు ఆ యువకుని తీవ్రంగా చూస్తూ. యువకుడు వెంటనే ఒప్పుకోలేదు. మర్యాదగా నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగించేస్తాను. ఆ తర్వాత వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ పద్ధతులు ఉపయోగించి నీ వ్యవహారం మొత్తం బయట పెడతారు అన్నాడు వెంకట్. పోలీసుల్ని రంగంలోకి దించవద్దు సార్, నిజం చెబుతాను అన్నాడు ఆ యువకుడు. అమాయకులైన ఆడవాళ్లను మాయమాటలతో మభ్యపెట్టి ఏకాంతానికి తీసుకువెళ్ళి అప్పుడు వాళ్లను బెదిరించి అసభ్యకరంగా ఫోటోలు తీసి విలాస పురుషులకు అమ్మడం అతని వ్యాపారం. ఆడపిల్లలను ఆకర్షించడానికి ఫోటోలు తీయడానికి ఆ యువకుడి అందం ఉపయోగపడుతున్నది. వెంకట్ వాడిని ఆ చెంప ఈ చెంప వాయించి, దుర్మార్గుడా, ఇంతకాలం నువ్వు నీచ ప్రవృత్తి గల ఆడవాళ్ల నుంచి ఈ ఫోటోలు తీసుకుంటున్నావనుకున్నాను. కానీ వారిని వేధించి క్రూరంగా బాధపెట్టి ఈ పని చేస్తున్నావని నేను అనుకోలేదు అన్నాడు. ఏ ఆడది తనకు తానై ఇలాంటి పనులకు ఒప్పుకోదని నీకు తెలియకపోవడం విచారించవలసిన విషయం వెంకట్ అన్నాడు మూర్తి. తర్వాత అతడు ఆ యువకుడి వంక తిరిగి, ఫోటోలు తీశావు సరే, ఆ తర్వాత తలలు మార్చడం ఎందుకు? అదే వ్యవహారాన్ని ఇంతవరకు తెచ్చింది అన్నాడు. యువకుడు మౌనంగా తల వంచుకున్నాడు. అడిగిన దానికి బదులు చెప్పు అన్నాడు వెంకట్. చెబితే మీ ఆవేశం పెరిగిపోతుంది అన్నాడు ఆ యువకుడు. అతడు రామం. చెప్పకపోతే ఆవేశం ఇంకా పెరిగిపోతుంది అన్నాడు మూర్తి. ఆ ఫోటోలు అప్పుడే యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టిన మొగ్గల్లాంటి యువతులవి. ఆ ముగ్ధలు ఈ పరిస్థితికి తట్టుకోలేరు. ప్రపంచంలోని విషాదమంతా గూడు కట్టుకొని ఉన్న ఆ ముఖాలు ఎటువంటి వారికైనా హృదయ విదారకంగా ఉంటాయి. అందుకే నవ్వుతూ కలకలలాడుతూ ఉన్న ముఖాన్ని ఆ శరీరానికి అతికించడం జరుగుతున్నది. రామం ఇంకా తన మాటలు పూర్తి చేయకుండానే, మూర్తి, ముందు పవిత్రమూర్తి అయిన నీ భార్య పాదాల మీద పడి క్షమాపణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, పద ప్లీజ్ అన్నాడు. నా భార్య సచ్చీలత పైన నాకు నమ్మకం ఉన్నది. అయితే ఈ ఫోటోల వల్ల ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు నష్టపోతున్నారో ముందు వీడి సంగతి పట్టేదాకా నాకు స్థిమితం ఉండదు అన్నాడు మూర్తి. ఎవరండి మీరు అన్నది సుభద్రమ్మ. అమ్మ, రామం మీ అబ్బాయే కదూ అన్నాడు మూర్తి లోపలకు అడుగు పెడుతూ. అవును, ఏం వాడికేమయ్యింది అంది సుభద్రమ్మ కంగారుగా. ఏమీ కాలేదు, మీ వాడు మంచి ఫోటోగ్రాఫరు, మిమ్మల్ని అభినందించి పోదామని వచ్చాను అన్నాడు మూర్తి. సుభద్రమ్మ కళ్ళు మెరిశాయి. వాడికి చదువుకునే రోజుల్లో కూడా ఫోటోగ్రఫీలో ప్రైజులు వచ్చేవి బాబు. ఎటొచ్చి వాడికి సొంత కెమెరా లేదు. వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకునేవాడు. అంతా అనేవారు సొంత కెమెరాయే ఉంటే వీడింకా గొప్పవాడైపోతాడని. ఆ గొప్పతనం మీకు కల్లారా చూపిద్దామనే వచ్చాను అంటూ మూర్తి ఆమెకు ఓ కవరు అందించాడు. సుభద్రమ్మ ఆతృతగా కవర్ అందుకొని అందులోని ఫోటోలు తీసి చూసి ఏదో ఉపద్రవం వచ్చినట్లు కెవ్వుమని అరిచింది. వెంటనే ఆమె చేతి నుంచి ఆ ఫోటోలు జారిపోయి ఇల్లంతా పడ్డాయి. ఇది మీ కొడుకు ప్రతాపం అన్నాడు మూర్తి. జరిగిన కథంతా చెప్పాడు. ఏడివాడు అంది సుభద్రమ్మ ఆవేశంగా. సరిగ్గా అప్పుడే వెంకట్, రామం గదిలో అడుగుపెట్టారు. వెంటనే సుభద్రమ్మ లేడీ మీదకు దూకిన సింహంలా కొడుకు మీద పడింది. ఇష్టం వచ్చినట్లు అతగాన్ని కొట్టి చేతుల్లో శక్తి అయిపోగా నీరసంగా కూలబడి, నిన్ను చావగొట్టడానికి భగవంతుడు నాకు మరింత శక్తినిచ్చి ఉంటే ఎంత బాగుండేది అంది. రామం మౌనంగా అన్నీ భరించాడు. ఎందుకు చేశావురా ఈ పని అంది సుభద్రమ్మ. రామం మాట్లాడలేదు. చెప్పరా అని అరిచింది. నీకోసం అన్నాడు రామం. తల్లి అతన్ని అష్టకష్టాలు పడి పెంచింది. ఆమెను అష్టైశ్వర్యాల్లో ముంచెత్తాలని అతడు అడ్డదారులు తొక్కాడు. ఓరి దౌర్భాగ్యుడా,
నేను నిన్ను పెంచి పెద్ద చేయడానికి అష్టకష్టాలు పడకుండా అడ్డదారులు తొక్కి ఉంటే ఈరోజు నువ్విలా నలుగురిలో తలెత్తుకొని తిరిగి ఉండేవాడివా? పరాయి ఆడదాన్ని గౌరవిస్తేనే తల్లిని గౌరవించినట్లు. ఆడదాన్ని నీచంగా చూసే నువ్వు నీ కన్న తల్లినే నీచంగా చూసినట్లు. ఆడదాన్ని గౌరవించని కుటుంబం నాశనమైపోతుంది. ఆడదాన్ని అవమానించాలనుకునే సమాజం సర్వనాశనమైపోతుంది. ఒక ఆడది ఎంతలా గౌరవించబడుతున్నది అన్నదాన్ని బట్టేరా ఒక సమాజపు విలువ అంచనా వేయబడేది అంది సుభద్రమ్మ. నన్ను క్షమించమ్మా అన్నాడు రామం. క్షమించు అని ఒక ముక్క అంటే నువ్వు చేసిన తప్పులు సరిదిద్దబడతాయా అంది సుభద్రమ్మ. మరి నేనిప్పుడేం చేయనమ్మా అన్నాడు రామం దిగులుగా. అప్పుడు సుభద్రమ్మకు శోభ గుర్తుకు వచ్చింది. ఆమె మూర్తి వంక అభినందనపూర్వకంగా చూసి, బాబు, నీది చాలా గొప్ప మనసు. అందువల్లనే మావాడి వంటి చీడపురుగులున్నా నువ్వు నీ భార్యను అనుమానించలేదు. కానీ అంతా నీకులా ఉండరు. ఓ అమ్మాయి బ్రతుకు ఇలాగే అన్యాయమైపోయింది. ఆమె ఇప్పుడు వేశ్యావృత్తిని చేపట్టింది. అందుకు కారణం మావాడేనని నాకిప్పుడు అర్థమవుతున్నది. ఆ పిల్లను నా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను అంది. రామం మాట్లాడలేదు. వెంకట్, మూర్తి ఇంట్లో నుంచి బయటపడుతూ ఆ తల్లి బహుదొడ్డది, ఇలాంటి ఇంట్లో ఉండతగ్గది కాదు అనుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.